ఇవాళ అందరికి ఒక చిన్న యాక్టివిటీ ఉంది. ఈలోపు మిగతా వాళ్ళు కూడా రిమైనింగ్ మీ ఫ్రెండ్స్ జాయిన్ అయ్యేలోపు ఒక చిన్న పేపర్ స్క్వేర్ షేప్ లో ఒకటి కట్ చేసి పెట్టుకోండి మీ దగ్గర అందరి దగ్గర. జస్ట్ ఒకటి స్మాల్ షీట్ పేపర్ని తీసుకొని ఒక చిన్న స్క్వేర్లో అందరూ ఇలా ఇలా ఒక పేపర్ పెట్టుకోండి. ఇలా ఒక పేపర్ అందరూ కట్ చేసి పెట్టి మీ దగ్గర పెట్టుకోండి. లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఏం చేయాలని చెప్తాను. అందరూ కూడా ఒక పీస్ ఆఫ్ పేపర్, ఒక స్క్వేర్ షేప్ పేపర్ కట్ చేసి మీ దగ్గర పెట్టుకోండి. అందరూ కూడా ఒక ఇలా ఒక షీట్ తీసుకొని స్క్వేర్ పేపర్ని ఇలా చేసి పెట్టుకోండి. ఇలా ఒక పేపర్ని కట్ చేసి అందరూ కూడా మీ దగ్గర పెట్టుకోండి. లాస్ట్ 15 మినిట్స్లో అందరూ వీడియోస్ ఆన్ చేయండి. ఏం చేయాలి అనేది నేను చెప్తాను. ఒక పేపర్ పెట్టుకోండి అందరూ. కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కిన్స్. ఆల్కిన్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ డిస్కస్ చేసుకున్నాం.
ఆల్కిన్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్లో ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ చూసాం, అలాగే ఎడిషన్ ఆఫ్ హాలోజన్ చూసాము. హాలోజన్ కూడా సపోజ్ సిమెట్రికల్ ఆల్కిన్ అయితే నో ప్రాబ్లం, రెండింటికి యాడ్ చేయొచ్చు. బ్రోమిన్ హాలోజన్ యాడ్ చేయొచ్చు, అలాగే హైడ్రోజన్ యాడ్ చేయొచ్చు. 2 H2లు 2 Brలు కాబట్టి. నెక్స్ట్ కమింగ్ టు ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ హ్యాలైడ్. హైడ్రోజన్ హ్యాలైడ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒకటి మోర్ ఎలక్ట్రోనెగటివ్ అంటే ఉన్నటువంటి దాంట్లో ఒకటి మోర్ ఎలక్ట్రోనెగటివ్ గ్రూప్, ఇంకొకటి మోర్ నాట్ ఎలక్ట్రోనెగటివ్ సచ్ యాజ్ దట్ ఆఫ్ ది అదర్ వన్. అలాంటిటువంటి హెచ్ఐ తీసుకున్నాం అనుకోండి, అయోడిన్ ఈస్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ దాన్ హైడ్రోజన్. ఇలాంటి హైడ్రోజన్ హ్యాలైడ్స్ని తీసుకున్నప్పుడు రియాక్టివిటీ ఏ విధంగా ఉంటుందంటే, రియాక్టివిటీ ఆర్డర్ చెప్తున్నాము. హెచ్ఐ ఈజ్ మోర్ రియాక్టివ్ దాన్ హెచ్బిఆర్, దాన్ హెచ్సిఎల్, దాన్ హెచ్ఎఫ్. So whenever we are adding HCl, there are two suppose if it is a symmetrical alkene, there is no problem, we will get CH3, CH2Cl. Suppose if it is an asymmetric alkene, asymmetric alkene అంటే ఒక సైడ్ CH3 ఉంది, ఇక్కడేమో హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇది CH3 CH డబుల్ బాండ్ CH2. నన్ను ఈక్వేషన్స్లో ఎవరైనా రాంగ్ నోట్ చేసుకుని ఉంటే, అంటే ఇక్కడ ఉన్నది నోట్ చేసుకుని ఉంటే చూడండి. కార్బన్కి ఎప్పుడు వ్యాలెన్సీ 4 ఉండాలి, అది ఎప్పుడు ఫాలో అవుతుందో లేదో చూడండి. ఇక్కడ మీరు కనుక చూస్తే దిస్ ఈస్ ద ఫార్ములా CH3 CH డబుల్ బాండ్ CH2, CH3 CH డబుల్ బాండ్ CH2. ఎందుకంటే ఇక్కడ 2 బాండ్లు ఉన్నాయి, ఇటు సైడ్ ఒక బాండ్ ఉంది, హైడ్రోజన్ ఒకటి, 4. సో ఈ CH3 CH డబుల్ బాండ్ CH2కి HBr కనుక యాడ్ చేస్తే ఏమవుతుంది, ఒక కార్బన్ మీదకి అంటే దేర్ ఇస్ 2 పాసిబిలిటీస్. హైడ్రోజన్ ఈ కార్బన్ మీదకి వచ్చి బ్రోమిన్ ఈ కార్బన్ మీదకి రావచ్చు, లేదా హైడ్రోజన్ ఈ కార్బన్ మీదకి వెళ్ళి బ్రోమిన్ అనేది ఈ కార్బన్ మీదకి రావచ్చు. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో 2 పాసిబిలిటీస్లోనూ మనకి 2 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ వస్తాయి. దట్ ఈస్ 1 బ్రోమోప్రోపేన్, 2 బ్రోమోప్రోపేన్. ఏది ఎక్కడ మేజర్ ప్రోడక్ట్ అంటే 2 బ్రోమోప్రోపేన్ ఈస్ ద మేజర్ ప్రోడక్ట్ వెన్ ఎవర్ యు ఆర్ యాడింగ్ సింప్లీ hydrogen halide to the asymmetric alkene. That is 2 bromopropane. If suppose in case of peroxides, that is hydrogen peroxide or alkyne peroxide, వీటిల్లో కనుక మనం వీటిని కనుక తీసుకుంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ కానీ లేదా ఆల్కైల్ పెరాక్సైడ్, దట్ ఈస్ R2O2, ఈ రెండిట్లో ఏదైనా సరే పెరాక్సైడ్ గ్రూప్ కనుక తీసుకుంటే 1 బ్రోమోప్రోపేన్ ఇస్ ద మేజర్ ప్రోడక్ట్ అన్నాం. ఏ విధంగా అంటే దీన్ని మార్కోనికాఫ్ నియమం ప్రకారం చెప్తున్నాం మనం. మనకి నెగిటివ్ పార్ట్ ఆఫ్ ది గ్రూప్ రియేజెంట్లో నెగిటివ్ పార్ట్ వచ్చి ఏ కార్బన్ మీద అయితే తక్కువ హైడ్రోజన్ ఉంటాయో ఆ కార్బన్ మీదకి వెళ్ళి చేరుతుంది అని చెప్తుంది మార్కోనికాఫ్ నియమం. యాంటీ మార్కోనికాఫ్ నియమం ప్రకారం ఏంటంటే ఏ కార్బన్ మీద అయితే ఎక్కువ హైడ్రోజన్ ఉంటాయో అక్కడికి నెగిటివ్ పార్ట్ వచ్చి చేరుతుంది ఆల్కైల్ పెరాక్సైడ్ సమక్షంలో నెగిటివ్ పార్ట్ ఆఫ్ ది రియేజెంట్ ఈజ్ యాడెడ్ టు ద మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ అటాచ్డ్ టు ద కార్బన్. అర్థమైందమ్మా? మార్కోనికాఫ్ నియమంలో ఏమని చెప్తున్నాము, ద నెగిటివ్ పార్ట్ ఆఫ్ ది రియేజెంట్ ఈజ్ యాడెడ్ టు ద కార్బన్ విచ్ ఈస్ హ్యావింగ్ లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్. In case of anti-Markovnikov's rule, the negative part of the reagent is added to the carbon having more number of hydrogens in presence of peroxide. లేదా in presence of peroxide, negative part of the reagent is added to the carbon which is having more number of hydrogens. Peroxide సమక్షంలో రుణావేశం ఉన్నటువంటి కారకం ఏ కార్బన్ మీద అయితే ఎక్కువ హైడ్రోజన్లు ఉంటాయో ఆ కార్బన్ మీద వచ్చి చేరుతుంది అని యాంటీ మార్కోనికాఫ్ నియమం చెప్తుంది. మార్కోనికాఫ్ నియమం ఏం చెప్తుంది, నెగిటివ్ పార్ట్ ఉన్న కారకం వచ్చి నెగిటివ్ పార్ట్ ఉన్నటువంటి కారకంలో నెగిటివ్ పార్ట్ ఉన్నటువంటి ఆటమ్ వచ్చి అటాచ్ టు దట్ ఈస్ ఏ కార్బన్ మీద అయితే తక్కువ హైడ్రోజన్లు కలిగి ఉందో ఆ కార్బన్ మీదకి వచ్చి చేరుతుంది అని చెప్తుంది. సో ఈ మార్కోనికాఫ్ యాంటీ మార్కోనికాఫ్ రూల్స్ని మెకానిజమ్స్తో ఎగ్జాంపుల్ అండ్ మెకానిజమ్స్తో మనం ఒకసారి డిస్కస్ చేసాం. మార్కోనికాఫ్ రూల్ చూడండి. దీంట్లో ఫస్ట్ మెకానిజంలో ఫస్ట్ స్టెప్ ఏమవుతుంది, హెచ్బిఆర్ కాస్త H+Br- కింద డివైడ్ అవుతుంది. ఫస్ట్ ఏమవుతుంది, స్టెప్ 2లో ఏమవుతుందంటే ఈ H+ వచ్చి మనకి డబుల్ బాండెడ్ కార్బన్లో 2 కార్బన్లు ఉన్నాయి. 2 పాసిబిలిటీస్, ఒకసారి హైడ్రోజన్ ఒకదాని మీదకి పాజిటివ్ ఛార్జ్ ఒకదాని మీదకి వస్తే సెకండరీ కార్బోనియం అయాన్, ఒకవేళ ఈ కార్బన్ మీదకి హైడ్రోజన్ వచ్చి ఈ కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ వస్తే ప్రైమరీ కార్బోనియం అయాన్. 2 అయాన్లు ఫామ్ అయ్యాయి సెకండ్ స్టెప్లో.
అయితే మనకి ఉన్నటువంటి రూల్ ప్రకారం సెకండరీ కార్బోనియం అయాన్ ఈస్ మోర్ స్టేబుల్ దాన్ ద ప్రైమరీ కార్బోనియం అయాన్. సో అందుకోసం మనం ఇక్కడ సెకండరీ కార్బోనియం అయాన్ తీసుకున్నాము, ఆ మాట రాయాలి. సెకండరీ కార్బోనియం అయాన్ ఈస్ మోర్ స్టేబుల్ అని. సెకండరీ కార్బోనియం అయాన్ దగ్గరకు వచ్చి బిఆర్ అనేది యాడ్ అవుతుంది. మీకు చెప్పాను బిఆర్ అనేది ఇక్కడ నోట్ చేయండి. 2-bromopropane. This is the mechanism of Markovnikov's rule. Next, coming to the anti-Markovnikov's rule, or otherwise we can say peroxide effect. ఈ peroxide effect లో మన step 1 లో ఏం జరుగుతుంది, ఆల్కిన్ పెరాక్సైడ్ దట్ ఈస్ RO సమానంగా కట్ అవుతుంది ఇక్కడ బాండ్. కాబట్టి మనకి ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి, 2 ఆల్కైల్ ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి, ఆల్కైల్ ఆక్సైడ్ ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి. ఇది HBr తో చర్య జరిపి ROH ప్లస్ Br రాడికల్ అనేది ఇస్తుంది. ఇక్కడ కూడా 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒక కార్బన్ మీదకి బిఆర్, ఒక కార్బన్ మీదకి ఛార్జ్. ఈ 2 కార్బన్లు ఒకటి ఒకదానికి వస్తే మనకి సెకండరీ ఫ్రీ రాడికల్, ప్రైమరీ ఫ్రీ రాడికల్ 2 ఫామ్ అవుతాయి. సెకండరీ ఫ్రీ రాడికల్ అనేది మోర్ స్టేబుల్ దాన్ ప్రైమరీ ఫ్రీ రాడికల్ అన్నాం. సో సెకండరీ ఫ్రీ రాడికల్ వచ్చి యాడ్ అవుతుంది. ఈ సెకండరీ ఫ్రీ రాడికల్ వచ్చి మనకి హెచ్బిఆర్తో చర్య జరిపిస్తే మనకి 1-bromopropane అనేది ఫామ్ అవుతుంది. ఇది నిన్న క్లాస్లో చెప్పుకున్నాం. ఇంకొకసారి ఎవరైనా నిన్న నోట్ చేసుకొని ఉంటే యాంటీ మార్కోనికాఫ్స్ నియమం నోట్ చేసుకోండి. నెక్స్ట్ రియాక్షన్ చూడండి, ఎడిషన్ ఆఫ్ వాటర్. ఇక్కడ కూడా 2 కేసెస్ ఉన్నాయి, సిమెట్రికల్ ఆల్కీన్ అండ్ అసిమెట్రికల్ ఆల్కీన్. We are adding water molecule to the alkene molecule in presence of sulfuric acid. అంటే ఏంటి,
hydration in presence of sulfuric acid. Here also H2O can be decomposed as H plus and OH minus. H2 ఎలా ఉంటుందమ్మా? H plus OH minus కింద ఉంటుంది. సిమిలర్లీ ఈ డబుల్ బాండ్ అనేది ఇక్కడ బ్రేక్ అయితే CH2 డబుల్ బాండ్ CH2లో బ్రేక్ అయితే ఒక దాని మీదకి పాజిటివ్ ఛార్జ్, ఒక దాని మీదకి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సో పాజిటివ్ ఉన్న దాని మీదకి నెగిటివ్, నెగిటివ్ ఉన్న దాని మీదకి పాజిటివ్ నోట్ చేసుకోండి. మీ ఇష్టం, ఇది సిమెట్రికల్ ఆల్కెన్ కాబట్టి యూ క్యాన్ షిఫ్ట్ దిస్ బాండ్ టు దిస్ సైడ్ ఆర్ దిస్ సైడ్. ఇటు సైడ్ అయినా చూపించవచ్చు, లేదా ఇటు సైడ్ ఈ కార్బన్ మీద అయినా చూపించవచ్చు, ఎందుకంటే సిమెట్రికల్ ఆల్కెన్ కాబట్టి. సో విల్ గెట్ ఏ కాంపౌండ్ CH3CH2OH. దీని పేరేంటి? 2 కార్బన్లు ఉన్నాయి కాబట్టి వీ హ్యావ్ 2 కార్బన్స్ హియర్. సో 2 కార్బన్లు ఉంటే ఏమంటారు? ఈత్. 2 కార్బన్లు ఉంటే ఈత్ అంటాము. నెక్స్ట్ పక్కన ఏ ఫంక్షన్ గ్రూప్ ఉంది? OH ఉంది కాబట్టి ఇథైల్ ఆల్కహాల్ ఆర్ అదర్వైజ్ ఇథనాల్. ఇథైల్ ఆల్కహాల్ లేదా సింపుల్గా ఇథనాల్ అని కూడా పిలవచ్చు. ప్రతి దాని కాంపౌండ్ కింద, ప్రతి దాని కాంపౌండ్ కింద నేమ్ అనేది మెన్షన్ చేయాలి. డెఫినెట్గా నేమ్ రాయాలి. సో ఇక్కడ చూడండి, సెకండ్ వన్ చూడండి, తర్వాత నోట్ చేద్దరు కానీ, టైం ఇస్తాను నోట్ చేద్దరు కానీ. ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఎసిమెట్రికల్ ఆల్కిన్ వచ్చింది. ఎసిమెట్రికల్ ఆల్కిన్ వచ్చినప్పుడు ఏంటి మనకి? ఈ బాండ్ ఇట్ షిఫ్ట్ అవుతుందా, ఇట్ షిఫ్ట్ అవుతుందా, ఏది ఎక్కడ అటాచ్ అవుతుంది అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? మనం చెప్పాము మార్కోనిక్ ఆఫ్ నియమం ప్రకారం ఏం చెప్పాము? నెగిటివ్ పార్ట్ ఆఫ్ ది రియేజెంట్ ఈస్ యాడెడ్ టు ద కార్బన్ ఆటమ్ అన్నాం. ఇక్కడ CH3 అనేది ఇక్కడ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ కాబట్టి బాండ్ ఇట్ షిఫ్ట్ అవుతుంది. H ప్లస్ OH మైనస్ అయాన్స్లో OH మైనస్ అయాన్ వచ్చి ఇక్కడ ఈ కార్బన్ మీద యాడ్ అవుతుంది, ఇక్కడ H ప్లస్ వస్తుంది. వై? బికాజ్ ఇక్కడ CH3 అనేది ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ కాబట్టి. ఇప్పుడు ఈక్వేషన్స్ నోట్ చేసుకోండి. మెకానిజం చూడండి అమ్మా. ఫస్ట్ ఒకసారి మెకానిజం చూడండి. బాండ్ షిఫ్టింగ్ చూపించారు, నేను ఇటు సైడ్ చూపించాను, ఇక్కడ బాండ్ ఇటు సైడ్ చూపించారు కాబట్టి ఇక్కడ మైనస్ ఛార్జ్ వస్తుంది, ఇక్కడ ప్లస్ ఛార్జ్ వస్తుంది. సో ఆటోమేటికల్ ఏమవుతుంది? హైడ్రోజన్ అనేది దీని మీదకి అటాచ్ అయింది, పాజిటివ్ ఛార్జ్ అనేది దీని మీద ఉంది, CH3 CH2 ప్లస్. ఇప్పుడు H2O వచ్చి ఎక్కడ యాడ్ అయింది అంటే ఈ కార్బన్ మీద యాడ్ అయింది, డైరెక్ట్గా H2O వచ్చి యాడ్ అయింది కాబట్టి H2O మీదకి ప్లస్ ఛార్జ్ వచ్చింది. తర్వాత H ప్లస్ పోతుంది, దీని నుంచి ఇక్కడ H ప్లస్ పోతుంది, H ప్లస్ పోయి మనకి ఇక్కడ ఇథైల్ ఆల్కహాల్ అనేది వస్తుంది. మెకానిజం నోట్ చేసుకోండి, అలాగే ఎడిషన్ ఆఫ్ వాటర్ నోట్ చేసుకోండి. నోట్ చేశారమ్మా? అయిందా? నోట్ చేశారమ్మా? గాయత్రి
వెయిట్ మేడం. ఓకే మేడం. అందరు నోట్ చేసినట్టేనా? ఇప్పుడే జాయిన్ అయ్యారు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఎడిషన్ ఆఫ్ హైపోహాలస్ యాసిడ్. నెక్స్ట్ వన్ ఏంటమ్మా? ఎడిషన్ ఆఫ్ హైపోహాలస్ యాసిడ్. హైపోహాలస్ యాసిడ్ అంటే ఏంటి? ఫార్ములా ఏంటి? దిస్ వన్, HOCl. HOClని హైపోహాలస్ యాసిడ్ అంటారు. ఇక్కడ కూడా ఇది ఎలా డివైడ్ అవుతుంది? OH మైనస్ Cl ప్లస్ కింద డివైడ్ అవుతుంది. OH మైనస్ Cl ప్లస్ కింద డివైడ్ అవుతుంది. సో OH మైనస్ Cl ప్లస్ కాబట్టి ఒక కార్బన్ మీదకి OH, ఇంకో కార్బన్ మీదకి Cl యాడ్ అవుతుంది. అదే వేసాను చూడండి. బాండ్ బ్రేక్ అయింది, ఇక్కడ ఉన్నటువంటి బాండ్ బ్రేక్ అయింది. బాండ్ బ్రేక్ అయ్యి ఒక కార్బన్ మీదకి OH, ఇంకో కార్బన్ మీదకి Cl వచ్చింది. దీని పేరు ఏంటంటే క్లోరోహైడ్రిన్. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ ఒకసారి చూడండి. దిస్ ఈస్ నాట్ ద మేజర్ ప్రోడక్ట్, దిస్ ఈస్ ద మైనర్ ప్రోడక్ట్, దిస్ ఈస్ ద మేజర్ ప్రోడక్ట్. వై? బికాస్ నెగిటివ్ పార్ట్ ఎక్కడికి వెళ్ళి యాడ్ అవ్వాలని చెప్తున్నాం? ద కార్బన్ హ్యావింగ్ లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్. ఈ కార్బన్ మీద లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ఏ కార్బన్ మీద అయితే తక్కువ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉంటాయో ఆ కార్బన్ మీదకి వెళ్ళి మన మార్కోనిక్ ఆఫ్ నీమోన్ చెప్పాము. మార్కోనిక్ ఆఫ్ నీమోన్లో ఏం చెప్పాము? ఇన్ అన్సిమెట్రికల్ ఆల్కేన్ ద నెగిటివ్ పార్ట్ ఈస్ యాడెడ్ టు ద కార్బన్ హ్యావింగ్ మినిమం నెంబర్ ఆఫ్ హైడ్రోజన్. మినిమం నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉంటేనే ఉన్న చోటకి అటాచ్ అయిందే మేజర్ ప్రోడక్ట్. అదే హైడ్రోజన్ పెరాక్సైడ్ అయితే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్. కాబట్టి ఇక్కడ నెగిటివ్ పార్ట్ ఉన్నటువంటి కార్బన్లో దేని మీద హైడ్రోజన్ తక్కువ ఉన్నాయంటే దీని మీద హైడ్రోజన్ తక్కువ ఉన్నాయి. కాబట్టి దీన్ని మైనర్ పెట్టండి, దీన్ని మేజర్ పెట్టండి. దిస్ ఈస్ ద మేజర్ ప్రోడక్ట్. అలాగే ఇక్కడ చూడండి, OH మైనస్ Cl ప్లస్, ఇది అన్సిమెట్రికల్ ఆల్కిన్. ఈ అన్సిమెట్రికల్ ఆల్కిన్ ఏ కార్బన్ మీద తక్కువ హైడ్రోజన్లు ఉన్నాయి? ఈ కార్బన్ మీద తక్కువ హైడ్రోజన్లు ఉన్నాయి. కాబట్టి OH అనేది ఎక్కడికి చేరుతుంది? ఈ కార్బన్ మీదకి వస్తుంది. సో దిస్ ఈస్ కాంపౌండ్ క్లోరోహైడ్రిన్. సో దిస్ ఈస్ ద కాంపౌండ్ ఫార్మ్డ్ యాజ్ మేజర్ ప్రొడక్ట్. మెకానిజం చూడండి. ఫస్ట్ HOCl హైపోక్లోరైడ్ ఎలా ఫామ్ అవుతుందంటే క్లోరిన్ వాటర్ మాలిక్యూల్ కలిస్తే మనకి హైపోక్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ హైపోక్లోరైడ్లో ఉన్నటువంటి OH మైనస్ Cl ప్లస్ కింద విడిపోతుంది. మీరు ఇది రాయొద్దు. ఈ ఫస్ట్ ఈక్వేషన్ ఎలా రాస్తారా? ఇది రాయొద్దమ్మా, ఈ ఈక్వేషన్ రాయొద్దు, ఈ ఈక్వేషన్ నోట్ చేయొద్దు. మీరు ఫస్ట్ ఈక్వేషన్ ఏం చేస్తారంటే HOCl gives rise to OH minus plus Cl plus అని వేయండి. OH మైనస్ Cl ప్లస్. ఫస్ట్ ఏమవుతుంది? ఫస్ట్ రియాక్షన్లో Cl ప్లస్ వచ్చి యాడ్ అవుతుంది. Cl ఎలా యాడ్ అవుతుంది అంటే ఒక కార్బన్ మీదకి Cl వస్తుంది, ఇంకో కార్బన్ మీదకి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. పాజిటివ్ ఛార్జ్ ఒక కార్బన్ మీదకి Cl ఒక దాని మీదకి వస్తుంది. సో మనకి ఇలా ఒక కాంపౌండ్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు H2O యాడ్ చేసాం. H2O యాడ్ చేస్తే ఏంటి మెకానిజం ఏమవుతుంది? గ్రూప్ మొత్తం కార్బన్ మీదకి వస్తుంది. సో ఇక్కడ బాండ్ ఫామ్ అయింది కాబట్టి ఛార్జ్ ఏమవుతుందంటే H2O మీదకి వస్తుంది. సో విల్ గెట్ ఏ కాంపౌండ్ లైక్ దిస్. ఇప్పుడు ఈ OH2 అన్స్టేబుల్ కాబట్టి దీని నుంచి ఒక హైడ్రోజన్ ఈ ప్లస్ని తీసుకొని H2Oలో ఒక హైడ్రోజన్ ఈ ప్లస్ని తీసుకొని H ప్లస్ కింద వెళ్ళిపోతుంది. ఓకే, సో ఎలా రాసినా ఒకటే, కానీ మీరు ఇక్కడ ఏదైతే ఫ్రీక్వెన్సీ ఫాలో అవుతున్నారో అదే రాయండి. ఇక్కడ Cl, ఇక్కడ OH వేయండి. అర్థమైందమ్మా? ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. అకార్డింగ్ టు మార్కోనిక్ ఆఫ్ నియమం ప్రకారం నెగిటివ్ పార్ట్ ఆఫ్ ది రియేజెంట్ అంటే రియేజెంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఛార్జ్ ఉన్న గ్రూప్ ఏదైతే ఉందో అది
కార్బన్ మీద ఏ కార్బన్ మీద అయితే తక్కువ హైడ్రోజన్లు ఉంటాయో ఆ కార్బన్ మీదకి వస్తుంది. ఇది మార్కానిక్ ఆఫ్ నియమం. ఇక్కడ ఏ కార్బన్ మీద తక్కువ హైడ్రోజన్లు ఉన్నాయి అని చూస్తే ఆల్కిన్‌లో ఇక్కడ రెండిటి మీద సమానంగా ఉంది. అందుకని దీన్ని సిమెట్రిక్ ఆల్కిన్ అంటాం. కాబట్టి OH దేని మీదకైనా ఏ కార్బన్ మీదకైనా రావచ్చు. సో వచ్చినటువంటి కాంపౌండ్‌ని క్లోరోహైడ్రిన్ అన్నాం. అదే ఈ కాంపౌండ్‌లో చూస్తే ఇది అసిమెట్రికల్ ఆల్కిన్. అంటే ఒక కార్బన్ మీద ఒక హైడ్రోజన్ ఉంది. ఈ కార్బన్ మీద 2 హైడ్రోజన్లు ఉన్నాయి. కాబట్టి ఈ నెగెటివ్ పార్ట్ అనేది ఎక్కడికొచ్చి చేరుతుంది? ఏ కార్బన్ మీద అయితే తక్కువ హైడ్రోజన్లు ఉంటాయో దాని మీదకొచ్చి చేరింది. కాబట్టి CHOH CH2Cl అనే కాంపౌండ్ ఫామ్ అయింది. ఇప్పుడు చర్యా విధానాన్ని చూద్దాం. చర్యా విధానంలో ఏంటి? HOCl ఫస్ట్ స్టెప్‌లో ఏమవుతుంది? HOCl అనేది OH మైనస్ కింద Cl ప్లస్ కింద విడిపోతుంది. ఇలా విడిపోయినప్పుడు వచ్చినటువంటి Cl ప్లస్ ఏదైతే ఉందో అది మన ఆల్కిన్ మీదకి వచ్చి అటాక్ అవుతుంది. ఆల్కిన్‌లో ఒక కార్బన్ మీదకి Cl, ఒక కార్బన్ మీదకి ప్లస్ ఛార్జ్ వచ్చింది. ఈ విధంగా. ఈ కార్బన్ మీదకి Cl, ఈ కార్బన్ మీదకి ప్లస్ ఛార్జ్ వచ్చింది. ఇప్పుడు వాటర్ మాలిక్యూల్‌ని కలుపుతున్నారు. H2Oని కలుపుతున్నారు. ఈ H2Oని కలిపితే ఏమవుతుందంట? కార్బన్ మీద ఈ CH2 ప్లస్ అని ఏదైతే ఉందో ఆ కాంపౌండ్ మీదకి H2O వచ్చి పాజిటివ్ ఛార్జ్‌ని H2O తీసుకుంటుంది. ఈ విధంగా. సో ఈ ఫామ్ అయినటువంటి కాంపౌండ్ అన్‌స్టేబుల్ కాబట్టి స్థిరత్వాన్ని పొందడానికి ఏం చేస్తుందంటే ఈ OH2లో ఉన్న ఒక హైడ్రోజన్ ప్లస్ ఛార్జ్‌ని తీసుకొని బయటికెళ్ళిపోతుంది. సో CH2Cl CH2OH అని మన కాంపౌండ్ అనేది క్లోరోహైడ్రిన్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు నోట్ చేసుకున్నాం. ఎడిషన్ ఆఫ్ హైపోహాలస్ యాసిడ్ నోట్ చేసుకోండి. కొంతమంది మధ్యలో జాయిన్ అయ్యారు. ఒక స్క్వేర్ షీట్లో ఒక చిన్న పేపర్ కట్ చేసి మీ దగ్గర పెట్టుకోండి. మీ దగ్గర కూడా చిన్న పేపర్ కట్ చేసి ఆ షీట్ మీ దగ్గర పెట్టుకోండి. లాస్ట్ 15 మినిట్స్లో ఒకటి చెప్తాను, దాని మీద నోట్ చేద్దాం. కానీ అందరూ అప్పుడు వీడియో లాంచ్ చేయాలి. అందరూ కూడా చెప్పామా, ఇలా ఒక జస్ట్ ఒక పేపర్ని, ఒక పీస్ ఆఫ్ పేపర్ని ఇట్లా కట్ చేసి పెట్టుకోండి.
చెప్పిన కరెక్షన్స్ నోట్ చేసుకోండి. ఇక్కడ ఇలా నోట్ చేసుకోండి. అయిందమ్మా? అయింది మేడం. లిఖిత కంప్లీట్ అయిందా? చదలవాడ లిఖిత. అయింది నోట్ మేడం. చేస్తున్నావమ్మా? నోట్ చేస్తున్నాను మేడం. భవానీ, కేవిడి భవానీ. ఏమ్మా భవానీ, ఉన్నావా నువ్వు క్లాస్లో? మేడం. నోట్ చేస్తున్నావా? చేస్తున్నాను మేడం. షేక్ నస్రీన్. నోట్ చేస్తున్నాను మేడం. గౌతమ్ సాయి. గౌతమ్ సాయి. మేడం. నోట్ చేస్తున్నావమ్మా? చేస్తాను మేడం. ఏమ్మా అయిందా?
ఎస్ మేడం. అందరిది కంప్లీట్ అయిపోయింది కమ్మా? అయింది మేడం. ఓకే. మీకు ప్రతి వీక్ ఎండింగ్ కూడా ఒక యాక్టివిటీ ఉంటుంది, క్లాస్ యాక్టివిటీ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇందాక ఒక పేపర్ షీట్ నేను కట్ చేసి పెట్టుకోమన్నాను కదా, పేపర్ షీట్ కట్ చేసి పెట్టమని చెప్పాను. ఇట్లాగా అందరి దగ్గర ఉందా? పేపర్ రెడీగా ఉందా? అందరు తీసి పెట్టుకోండి. ఇట్లా ఒక చిన్న షీట్ని చిన్న పేపర్ని కట్ చేసి పెట్టుకోండి. ఓకేనా? అందరు రెడీ అయినమ్మా? నేను వీడియో ఆన్ చేయమన్నప్పుడు అందరూ వీడియో ఆన్ చేయండి. ఓకే. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ షీట్ మీద ఏ నుంచి టు జెడ్ ఆల్ఫాబెట్స్ 26 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, ఏ నుంచి జెడ్ దాకా. దాంట్లో మీ ఇష్టమైన ఆల్ఫాబెట్ ఒకటి రాయండి. ఏ టు జెడ్లో అందరూ ఎవరి ఇష్టమైన ఆల్ఫాబెట్, ఇక్కడ ఎవరికి కనిపించదు, ఒక్కసారి షీట్లో అందరూ ఏ నుంచి జెడ్ లోపు ఏదో ఒక ఆల్ఫాబెట్ని చూస్ చేసుకోండి. ఆ ఆల్ఫాబెట్ని ఆ పేపర్ మీద వేయండి. వేసారమ్మా? ఏ టు జెడ్ రాయమంటలేదు, ఏ నుంచి జెడ్ లోపు మీ ఇష్టం. ఏ టు జెడ్లో ఏదో ఒక ఆల్ఫాబెట్ని చూస్ చేసుకోండి, మీ ఇష్టం. ఒక్కసారి అందరూ వీడియో ఆన్ చేసి ఎవరు ఏ లెటర్ నోట్ చేశారో ఒకసారి స్క్రీన్కి చూపించండి. వీడియో ఆన్ చేయండి, వీడియోకే ఆ స్క్రీన్ చూపించండి. స్టార్ట్ చేయండి. స్క్రీన్కి చూపించాలి, ఇట్లా దీని మీద చూపించాలి లెటర్ని. ఏం పెట్టావమ్మా? కనిపించట్లేదు. మీ పేపర్ని ఇట్లా పెట్టండి, మీ పేపర్ని స్క్రీన్ మీదకి ఇట్లా చూపించండి. ఓకే, రైట్. మాధవి wrote the letter M, right? Next, Likita ఏ నెంబర్? L. ఓకే. భవానీ ఏ నెంబర్? కనిపించట్లేదురా. గౌతమ్ సాయి విచ్ లెటర్? మార్చొద్దు, ఎవరి లెటర్ వాళ్ళు. S, రైట్. దేవి శ్రీబాల B, రైట్. ప్రవళిక అమ్మ స్క్రీన్కి చూపించు, కనిపించట్లేదు. ఓకే, తిన కరెక్ట్గా పెట్టింది. సిరిమల్ల సతీష్ S పెట్టాడు. నాగసాయి కేవిడి నాగసాయి ఏం పెట్టలేదు. S. ఓకే. ప్రవళిక కనిపించట్లేదు, స్క్రీన్ కొంచెం పైకి పెట్టు. ఓకే, అలైక్య ఏ పెట్టింది, నాగబాబు N పెట్టాడు. నస్రీన్ విచ్ లెటర్? ఓకే, సోము ఆలా విచ్ లెటర్ అమ్మా? డియా ఓనా? డి మేడం. ఓకే, డి. ప్రవళిక రైట్. చిరంజీవి విచ్ లెటర్? సీనా? రైట్. ఓకే, సతీష్ కరెక్ట్గా పెడుతున్నాడు, స్క్రీన్కి కరెక్ట్గా వేసి చూపించాడు. ఇంకా కొంతమంది చెప్పలేదు. రిజ్వానా లెటర్ చెప్పలేదు ఇంకా. సోము
ప్రసన్న కుమార్, మేడం ఏం లెటర్ ఇది? మేడం నాకు డి మేడం, సోమశేఖర్. ఓకే ఓకే. ప్రసన్న కుమార్, ప్రసన్న కుమార్, ఓకే. తిప్పాని గ్రీష్మ జి, దనేటి జ్యోతి, విశ్లేటమ్మ జే, రైట్. ప్రసన్న కుమార్ చెప్పలేదు ఇంకా. లెటర్ ఏ టు జెడ్ లో ఇంతసేపు డిస్కస్ చేసుకుంటున్నావే. చెప్పు ప్రసన్న. యాక్చువల్ నేను హాస్పిటల్ నుంచి ఆన్ ది వేలో ఉన్నా మేడం. ఓకే ఓకే అమ్మా, రైట్. నువ్వంటూ ఒక లెటర్ ఫిక్స్ చేసుకో. ఓకే, ఏ లెటర్ చెప్పు? పి మేడం. పి, ఓకే రైట్. ఇంకా ఇంకా అందరూ లెటర్స్ చెప్పేసినట్టేనా? ఓకే, ఇప్పుడు చెప్తున్నాను చూడండి మీ యాక్టివిటీ. ఇప్పుడు ఎవరైతే ఏ లెటర్స్ చెప్పారో ఆ లెటర్ మీద, ఆ లెటర్తో స్టార్ట్ అయ్యే ఒక సైంటిస్ట్ నేమ్, either they belong to chemistry or physics, botany, zoology, computers, any of the scientist name ఫైండ్ అవుట్ చేయండి. కొంతమంది రిపీటెడ్ లెటర్స్ వచ్చినాయి, పర్వాలేదు రిపీటెడ్ లెటర్స్ వచ్చినా. అయితే ఆ సైంటిస్ట్ నేమ్తో వాళ్ళు ఇన్వెంట్ చేసింది కానీ, ఆ సైంటిస్ట్ డ్రా కానీ, అంటే ఆ సైంటిస్ట్ పిక్చర్ కానీ, ఆయన ఫైండ్ అవుట్ చేసినవి ఏవైనా 2 ఆర్టికల్స్ ఏ ఫైండ్ అవుట్ చేస్తే అది డ్రా చేయండి. అది పేపర్ మీద డ్రా చేసి మీరు నెక్స్ట్ క్లాస్ అంటే మండేకి మీరు సెలెక్ట్ చేసుకున్న లెటర్, ఆ లెటర్తో స్టార్ట్ అయ్యే సైంటిస్ట్, అతని ఇంపార్టెన్స్ ఏంటి, అతను ఫైండ్ అవుట్ చేసింది కానీ, వాళ్ళ ఎలివేషన్స్ కానీ, దేంట్లో అతను మేజర్ ఏం ఫైండ్ అవుట్ చేశాడు, దేంట్లో అతను ఇంపాక్ట్ ఉంది అనే దాన్ని ఏం చేస్తారంటే ఒక పేపర్ మీద, ఒక ఫుల్ పేజ్ A4 షీట్ అంటే లేదా మీ బుక్ పేపర్ ఏదైతే ఉందో దాని మీద డ్రా చేయండి. అలా డ్రా చేసి ఇన్నోవేటివ్గా ఎవరైతే చేస్తారో, ఎవరైతే చూపిస్తారో, మన నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ వీడియో ఆన్ చేసి ఎవరైతే ఏ ప్రజెంటేషన్ అయితే ఇస్తారో ఏదో ఒకటి, అంటే ఫర్ సపోజ్ పెన్సిలిన్ ఇంజెక్షన్ కానివ్వండి, లేకపోతే ఏరోప్లేన్ కానీ, టెలిఫోన్ కానీ ఫైండ్ అవుట్ చేస్తే ఆ డయాగ్రామ్ మీరే డ్రా చేయండి. డ్రా చేసి నెక్స్ట్ మండే మీరు ప్రజెంట్ చేయాలి. ఎవరైతే మంచి ప్రజెంటేషన్ అంటామో వాళ్ళకి గిఫ్ట్ కూడా ఉంటుంది. ఓన్లీ క్లాసెసే కాకుండా జస్ట్ ఎవ్రీ వీకెండ్ ఏదో ఒక ఆర్టికల్ మీద ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, యాక్టివిటీ ఉంటుంది. ప్రతి వీకెండ్ ఏదో ఒక యాక్టివిటీ ఉంటుంది. ఆ యాక్టివిటీలో మంచి రెస్పాన్స్ వచ్చిన వాళ్ళకి, బాగా ప్రజెంట్ చేసిన వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఉంటాయి. ఓకేనమ్మా? సో అందరూ కూడా ఎవరైతే ఏ నెంబర్ అయితే చెప్పారో, ఏ ఆల్ఫాబెట్ అయితే చెప్పారో, ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయ్యే ఒక సైంటిస్ట్ నేమో వెతకండి, సర్చ్ చేయండి, ఆయన గురించి తెలుసుకోండి. తెలిసింది మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. అందరు సైంటిస్టులు అయితే ఒకళ్ళే చెప్పడం కష్టం, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సైంటిస్టే కాబట్టి దానితో ప్రజెంట్ ఉన్న ఒక సైంటిస్ట్ నేమ్ని మీరు వెతకండి, ఫైండ్ అవుట్ చేయండి. అతను చేసిన ఇన్నోవేషన్స్ కానివ్వండి, వాళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేశారో ఒక డ్రా గీయండి, లేకపోతే వాటినే ప్రజెంట్ చేయండి. ఆ ఆర్టికల్ని చూపించి ఇది ఆయన ఫైండ్ అవుట్ చేశారు, ఏ టైంలో ఫైండ్ అవుట్ చేశారు, మీ ఇష్టం. మీరు ఇన్నోవేటివ్గా ఏదైనా థింక్ చేసి ప్రజెంట్ చేయండి. మంచి ప్రజెంటేషన్కి గిఫ్ట్ కూడా ఉంటుంది. ఓకేనమ్మా? అందరూ పార్టిసిపేట్ చేస్తారా? ఆలోచించండి. ఈ 2 days ఉంది మీకు. నెక్స్ట్ సాటర్డే సండే ఎవరో ఒకసారి ఐడెంటిఫై చేయండి, మీ గూగుల్లో సెర్చ్ చేయండి, ఆ ఇన్నోవేషన్స్ చూడండి, వాళ్ళు చేసిన ఇన్నోవేటివ్ని, వాళ్ళు చేసిన ఫైండ్ అవుట్స్ని, సర్చెస్ని మీరు ఇన్నోవేటివ్గా ప్రజెంట్ చేయండి. ఒకసారి మీ మైండ్ కూడా స్కిల్ డెవలప్మెంట్ చూడండి. ఓకేనమ్మా? ఓకే, నెక్స్ట్ మండే క్లాస్లో మంచి ప్రజెంటేషన్స్ తీసుకొని వస్తారని అనుకుంటున్నాను. మీ ప్రజెంటేషన్స్ అందరూ కూడా ఈ విధంగా చేయొచ్చు, ఈ విధంగా కూడా మనం ఆలోచించవచ్చు అనే స్కిల్స్ తోటి రావాలి మీరు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం మిగతా 2 ఆర్టికల్, ఇంకొక 2 రియాక్షన్స్ ఉన్నాయి. ఆ 2 రియాక్షన్స్ అయితే మనం ఆల్కిన్స్లోకి వెళ్తాము, ఆల్కడైన్స్లోకి వెళ్తాము. ఓకే, సో దీని గురించి ఆలోచించండి ఈ 2 daysలో.
ఎవరున్నారు, ఏమేమి ఉన్నాయి, మంచి ప్రజెంటేషన్ ఇవ్వడానికి ట్రై చేయండి. మంచి ప్రజెంటేషన్తో పాటు మంచి గిఫ్ట్ కూడా తీసుకెళ్ళడానికి చూడండి. ఓకేనా? ఓకే అమ్మా. ఏమైనా క్లాసెస్లో డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఈక్వేషన్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మేడం. ఓకే, అందరూ కూడా ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు ఒకసారి వేయండి. మేబీ మీకు జూలైలో మీకు కర్ఫ్యూ క్లోజ్ అయిపోతే మీకు ఎగ్జామినేషన్స్ స్టార్ట్ అవ్వచ్చు జూలై ఎండింగ్. ఆ టైంకి ఫస్ట్ సెమిస్టర్ వదిలేదు. ఫస్ట్ సెమిస్టర్లో రోజుకు 2 క్వశ్చన్స్ తీసి చదవండి. ప్రతిరోజు చెప్తున్నా నేను, వాటిని ఆపద్దు, మళ్ళీ మర్చిపోతారు. మీరు ఫస్ట్ సెమ్ సిలబస్ అంతా కూడా అన్ని సబ్జెక్ట్స్, నాట్ ఓన్లీ కెమిస్ట్రీ, అన్ని సబ్జెక్ట్స్ కూడా రోజుకో 2 క్వశ్చన్స్ తీసి చదవండి ఇంటి దగ్గరే ఉన్నప్పుడు. ఎందుకంటే మీకు సడన్గా పెడతారు ఎగ్జాము నెక్స్ట్ వీక్ నుంచి అంటారు, అప్పటికప్పుడు మీరు రెడీ అవ్వలేరు. కాబట్టి ఇప్పటి నుంచి దాన్ని వదలకుండా ప్రిపేర్ అవ్వండి. మేబీ జూలై ఎండింగ్ ఆ టైంకి మీకు ఎగ్జామినేషన్స్ ఎప్పుడనేది తెలిసిపోతుంది. ఓకేనమ్మా. సో ఐ విల్ క్లోజ్ ద సెక్షన్. మండేకి మంచి ప్రజెంటేషన్స్తో రెడీ అవ్వండి. ఓకే.